కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఆయన 10 ఏళ్ల పాటు ఒక్క హిట్ కూడా లేకపోయినప్పటికీ కూడా ఆయనకున్న ఇమేజ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదంటే పవన్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఖుషీ సినిమాతో పవన్ కళ్యాణ్ రేంజే ఒక్కసారిగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా ఖుషీ సినిమా నిలిచిపోయింది. ఆ తర్వాత ఆయనకు 10 ఏళ్ల పాటు హిట్ సినిమా రాలేదు. తిరిగి గబ్బర్ సింగ్ సినిమాతో ఆయన హిట్ కొట్టారు. ఆ తర్వాత కొంతకాలానికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎం గా కొనసాగుతూ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కెరియర్ లో చాలా హిట్లు ఫ్లాప్లు కూడా ఉన్నాయి. కానీ ఓ సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ కెరియర్ ను 10 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిపోయింది. ఆ సినిమా మరేదో కాదు, జానీ. వరుస హిట్ల మీద ఫుల్ జోష్ లో ఉన్న పవన్ కళ్యాణ్ కు జానీ సినిమా పెద్ద షాకే ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే పవన్ కెరియర్ లోనే ఈ సినిమా అత్యంత భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు పవన్ కళ్యాణే దర్శకత్వం వహించారు. మొదటి రోజు మొదట ఆట పడగానే ఫ్లాప్ టాక్ అయితే వచ్చేసింది. వెంటనే డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్లు పవన్ ఇంటి మీదకు వెళ్లారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మాకు డబ్బులు రావడం లేదు, ఇప్పుడు ఏం చేస్తామని డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్లు పవన్ కళ్యాణ్ ను నిలదీశారు. చేసేదేమీ లేక పవన్ కళ్యాణ్ ఆ సినిమాకు తీసుకున్న పారితోషికం మొత్తాన్ని కూడా వెనక్కిచ్చేశారు. పైగా 15 లక్షల వరకు అప్పు చేసి మరీ డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్లకు సెటిల్ చేశారట. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ హిట్ మొహం చూసింది లేదు. తిరిగి గబ్బర్ సింగ్ సినిమాతో ఆయన హిట్ కొట్టారు. ఇలా పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే జానీ సినిమా పెద్ద ఫ్లాప్ గా నిలిచింది.